నమస్తే అండి. మీ పేరు? తుంగబాలు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు. ఆ, ఇప్పుడు కేటీఆర్ పైన కేసు అనేది ఉంది కదా సార్, ఈ ఫార్ములా కేసు అనేది. ఈ కేసులో కంపెనీ పైన మాత్రం ఎటువంటి కేసు అనేది లేదు. డబ్బులు ముట్టినాయి కంపెనీకి, కానీ కేసీఆర్ పైన ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి ఆయన పైన కేసు ఉంది. దీన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే గత సంవత్సర కాలం నుండి అంటే ఎక్కడ కూడా కేసులు వాస్తవానికి కేసులు ఎక్కువ మీద అయితే లేవు. కక్షపూరితంగా ఒక కక్షా ధోరణితోనే కేసులు పెట్టాలని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పి కేసులు పెడుతున్నారు తప్ప ఎక్కడ కూడా నిజంగా ఈరోజు మీరు అడుగునడుతున్నటువంటి ఈ కార్ రేస్ ఏదైతే ఉందో దాంట్లో ఎక్కడ కూడా అక్రమాలు జరగలేదు. అది ఒక తెలంగాణ ఒక బ్రాండ్ అంబాసిడర్ పెంచడానికి, హైదరాబాద్ను ఒక ప్రపంచ స్థాయిలో నిలబెట్టడానికి హైదరాబాద్కి దేశంలోనే తెలంగాణకు మొట్టమొదటిసారిగా తీసుకొచ్చింది ఈ కార్ రేస్. ఇలా ఈ కార్ రేస్ వల్ల హైదరాబాద్ను ఇలా ప్రపంచ దేశాలకి వెళ్ళి వచ్చిన వాళ్ళు, దాంతో ప్రపంచ దేశాలకి వెళ్ళి చూస్తున్న వాళ్ళు, ప్రపంచవ్యాప్తంగా ఒక హైదరాబాద్ను పెంచే విధంగా, ఖ్యాతిని పెంచే విధంగా చేసినటువంటి ఈ కార్ రేస్ ద్వారా అనేక పెట్టుబడులు కూడా తెలంగాణకు రావడం జరిగింది. ఇలా దానిలో అక్రమాలు జరిగినాయని చెప్పేసి కేటీఆర్ గారు క్లియర్గా రేవంత్ రెడ్డి గారికి సవాల్ విసిరారు. అసెంబ్లీలో చర్చ పెడతావా, నువ్వు జూబ్లీ హాల్లో పెడతావా, బహిరంగ చర్చకు దేనికైనా సిద్ధం, దానికి సంబంధించింది పూర్తిగా చర్చ చేద్దామని చెప్పిండు. కానీ చర్చకు శ్రద్ధ చేయకుండా కేవలం ఒక ఎఫ్ఐఆర్ చేసి ఏదో అక్రమ కేసు పెట్టి కేసీఆర్ను ఏదో బ్లాక్మెయిల్ చేసి బెదిరించాలి బీఆర్ఎస్ పార్టీని. కేసులకు ఎవరు భయపడలేదు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కేసులు పెట్టించుకుని తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి ఘనత ఆనాడు టీఆర్ఎస్ పార్టీ, అలా బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ఎన్ని కేసులైనా కేసీఆర్ అనేటువంటి వ్యక్తి తన ప్రాణాన్ని ప్రాణంగా పెట్టి చావో రేవో తేల్చుకోవాలని చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఘనత కేసీఆర్ గారి నాయకత్వంలో తయారైనటువంటి నాయకులంతా కూడా ఇలా ఎవ్వరు కూడా ఈ రేవంత్ రెడ్డి పెట్టే కేసులకు ఎవరు భయపడే ప్రసక్తి లేదు. తెలంగాణ ప్రజలను ఈయన సంవత్సర కాలం ఇలా ప్రజలను డైవర్ట్ చేసి అనేక హామీలు ఇచ్చి ప్రజలను, రైతులను మోసపూరితమైన హామీలు ఇచ్చి ఇలా అధికారంకి వచ్చి దాదాపు సంవత్సరం అయిపోయి రెండో సంవత్సరంలో కొనసాగుతున్న కాలంలో ఇలా రైతులకు సంబంధించింది కనీసం రైతు భరోసా ప్రకటించకుండా కేసీఆర్ గారు రైతు బంధు ఇంత ఇస్తుండు 12,000, నేను 15,000 ఇస్తా సంవత్సరానికి అని చెప్పి ఏతులు కొట్టి, నేను ఇట్లు ఇస్తా అట్లు ఇస్తాను ఏతులు కొట్టి రేవంత్ రెడ్డి గారు ఎగ్గొట్టిండి. అలా ఏతులు కొట్టుకుంటా అది చేస్తా ఇది చేస్తా 2 లక్షల రుణమాఫీ చేస్తాను, 2 లక్షల రుణమాఫీ లేదు, రైతు భరోసా ఇస్తా అని చెప్పి ఇలా రైతులకు ఎక్కడ కూడా భరోసా ఇవ్వకుండా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తారు. ఆ రైతులకు భరోసా అడుగుతున్న కార్యక్రమంలో కేటీఆర్ పై కేసు, కేటీఆర్ అరెస్ట్ చేస్తారు, ఇదో డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు. కేవలం డైవర్ట్ చేసుకుంటూ సంవత్సరం అయిపోయింది, రెండో సంవత్సరం కూడా మళ్ళీ డైవర్ట్ చేసుకుంటూ మళ్ళీ రెండో సంవత్సరాన్ని కూడా మొదలు పెట్టుకుని పోతున్నాడు. ఇలా తెలంగాణ ప్రజలకు చేసింది ఏమి లేదు, శూన్యం. రుణమాఫీ ఎవరిని కూడా పూర్తిగా రుణమాఫీ జరగలేదు. ఎక్కడ పోయినా ఎవరు రుణమాఫీ జరిగిందంటే రుణమాఫీ మాకు జరగలేదు. ఆయన నువ్వేం మాట్లాడినావు, ఓడిని తెచ్చుకోపోండి, 2 లక్షలు ఇస్తారు, 2 లక్షలు తెచ్చుకోండి. ఇలా నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయగానే రుణమాఫీ చేస్తాను. రుణమాఫీ విషయంలో రుణమాఫీ జరిగిందండి, మీరు పోదాం మేము పోదాం. ఏ ఊరినైనా పూర్తిగా రుణమాఫీ జరిగిందంటే ఎక్కడ కూడా రుణమాఫీ జరగలేదు. మహిళలకు 2,500 ఇస్తాను, మహిళలకు పథకం కింద మహిళలకు అయినా ఇచ్చినావా? ఒక్కరికి అయినా ఇచ్చినావా? ఒక్కరికి కూడా వెళ్ళే. తులం బంగారం ఇస్తాను, తులం బంగారం పథకం పెట్టినావు. మహిళలకు ఏదైతే పెళ్లిళ్ళు చేసుకుంటున్నటువంటి 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం పెడతాను. తులం బంగారం ఎవరికైనా ఇచ్చినావా? ఒక్కరికైనా ఇచ్చినావా? మేము విసురుతున్నాం, సవాల్ ఇస్తున్నాం, దమ్ముంది చెప్పు, ఇగో నీకు గిడిచ్చినావు చెప్పు. ఇలా నువ్వేం చేస్తున్నావు? కేవలం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేసుకుంటూ ప్రజలను డైవర్ట్ చేస్తూ ఇలా హైడ్రా పేరు అని చెప్పేసి హైడ్రా కూల్చివేతలు, మూసీ పరిరక్షణ అని చెప్పి మూసీల పరిరక్షణ కోసం ప్రజలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఇలా అక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఏవైతే గిరిజన రైతులు ఉన్నారో లగిచెలలో వాళ్ళ భూములు అక్రమంగా ఉంచుకుంటూ వాళ్ళపై అక్రమ కేసులు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టడం. ఇలా నువ్వు చేస్తున్నటువంటి ఇటువంటి ఊకే ఎవరైనా మాట్లాడితే ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి, ఎవరైనా మాట్లాడితే పలానా టైంలో మీ మాజీ మంత్రిగా మీరు ఇది చేశారని చెప్తారు, పలానా ఎమ్మెల్యే మాట్లాడితే మీరు ఏ ఉన్నా బుకాయించుడు మాట్లాడుకుంటూ మాటల రేవంత్ రెడ్డి మూటలు కట్టుకుంటూ ఇలా ఆయన ప్రభుత్వం వచ్చినాక ఆయన అన్నదమ్ములు బాగుపడరు, ఆయన చుట్టుపక్కల బాగుపడరు తప్ప ఈ తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక రైతును రాజు చేయాలని చెప్పేసి రైతు కళ్ళల్లో ఆనందం చూడాలంటే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టిండు. ఇరిగేషన్ ద్వారా లక్షలాది ఎకరాలకి ఇలా నీళ్లు ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారు. అదే రైతు ఇలా సంవత్సర కాలంలో రైతును మళ్ళీ రోడ్డు మీకు తీసుకొచ్చినటువంటి ఘనత ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇలా రైతులు అన్నమో రామచంద్రన్ అని చెప్పేసి మళ్ళా రోడ్లు ఎక్కి
ఎరువులకు కావచ్చు, ఈ విత్తనాలకు కావచ్చు, ఇలా రైతు భరోసా అనే పథకం ద్వారా రైతులకు డబ్బులు రాక సకాలంలో డబ్బులు ఎవరికి వేయక వాళ్ళకు విత్తనాలకు కావచ్చు, పెట్టుబడికి సాయం అందక వాళ్ళంతా కూడా మళ్ళీ రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి మనం ఇలా చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి ప్రభుత్వము ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమైనా నడితే ఇటువంటి కేసులు పెడుతుంది తప్ప మిగతా చేసింది ఏం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.